ఐ విల్ లీవ్ ద మీటింగ్ బై 9 PM లేదా ఐ విల్ లీవ్ ద మీటింగ్ అట్ 9 PM. ఏది కరెక్ట్? ఫస్ట్ దాంట్లో మనం బై 9 PM ని ఉంచుతాం, అలానే సెకండ్ దాంట్లో మాత్రం మనం అట్ 9 PM ని ఉంచుతాం. వీటికి డిఫరెన్స్ ఏంటో మనం చూద్దాం. బై కి అట్ కి మనం డిఫరెన్స్ తెలుసుకుందాం. బై అన్న వర్డ్ వచ్చిందంటే రిమెంబర్, ఒక పదానికి ఇంగ్లీష్ లో మల్టిపుల్ అర్థాలు, మల్టిపుల్ అప్లికేషన్స్ ఉంటాయి. ఈ ఎక్స్ప్లెనేషన్ లో నేను బై అనే పదాన్ని సమయం పరంగా మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బై అంటే ఒక సమయం లోపు అని చెప్పడానికి, బై టుమారో అంటే రేపటి లోపు, అదే విధంగా బై నెక్స్ట్ మంత్ అంటే నెక్స్ట్ మంత్ లోపు, అదే విధంగా బై 9 PM అంటే 9 PM లోపు. 9 PM లోపు అది ఏ టైం అయినా అవ్వదు, 9 PM లోపే అని చెప్పడానికి బై ని మనం యూజ్ చేస్తాం. మరి అట్ ని యూజ్ చేస్తే ఎలాంటి అర్థం వస్తుందంటే, అట్ పక్కన మనము ఏదైనా టైం ని ఉపయోగిస్తే, అంటే అట్ 9 PM, అట్ 10 AM, అట్ 9 AM, అట్ 10 PM ఇలా టైం ని ఉపయోగిస్తే అర్థం ఏమొస్తుందంటే కరెక్ట్ గా ఆ సమయానికి అని చెప్పడం. ఇప్పుడు ఐ విల్ లీవ్ ద మీటింగ్ బై 9 PM అంటే 9 లోపల నేను 9 PM లోపల నేను మీటింగ్ లీవ్ అవుతాను అని చెప్పడం. ఐ విల్ లీవ్ ద మీటింగ్ అట్ 9 PM అంటే కరెక్ట్ గా 9 గంటలకి నేను మీటింగ్ లీవ్ అవుతాను. కరెక్ట్ గా ఒక సమయానికి అని చెప్పడానికి అట్ ని యూజ్ చేస్తాము, ఒక సమయం లోపు అని చెప్పడానికి మనం బై ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ద క్లాస్ విల్ స్టార్ట్ అట్ 7 PM అంటే క్లాస్ 7 PM కి కరెక్ట్ గా స్టార్ట్ అవుతుంది అని చెప్పడం. ద క్లాస్ విల్ స్టార్ట్ బై 7 PM అంటే 7 PM లోపు స్టార్ట్ అయిపోతుంది అని చెప్పడం. ముందు ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు, బట్ 7 కల్లా స్టార్ట్ అయిపోయి ఉంటుంది. బై అంటే ఆ సమయం లోపు, అట్ అంటే పర్టికులర్ గా ఆ టైం కి అని చెప్పడం.